ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్. దీంట్లో కండక్టర్స్ అంటే ఏంటి? సో దేని మీద అయితే కరెంట్ ఫ్లో జరుగుతుందో, దేని మీద అయితే కరెంట్ ఫ్లో అనేది జరుగుతుందో వాటన్నిటిని కూడా కండక్టర్స్ అంటారు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ కండక్టర్స్ ఎగ్జాంపుల్స్ ఐరన్ కానీ, కాపర్ కానీ, సిల్వర్ కానీ. ఓకేనా? ఐరన్, కాపర్, సిల్వర్, గోల్డ్, వాటర్, వీటన్నిటిని కూడా ఏమంటామంటే మనం కండక్టర్స్. ఓకేనా? అంటే దీని మీద ఏమవుతుందంటే కరెంట్ ఫ్లో జరుగుతుంది అనమాట. రెండోది వచ్చేసి ఇన్సులేటర్స్. ఇన్సులేటర్ అంటే ఏంటంటే దీని మీద కరెంట్ ఫ్లో జరగదు. లైక్ వుడ్, పేపర్, క్లాత్, రబ్బర్, వీటన్నిటిని కూడా ఏమంటామంటే మనం ఇన్సులేటర్స్. బట్ సెమీ కండక్టర్ అంటే ఏంటి? సమ్ టైమ్స్ అంటే ఇది టెంపరేచర్ కంట్రోల్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? లో టెంపరేచర్ లో లైక్ కండక్టర్ లా పనిచేస్తుంది, హై టెంపరేచర్ లో లైక్ ఇన్సులేటర్ లా పనిచేస్తుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్ మీరు సిలికాన్, కార్బన్, వీటన్నిటి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. గ్రాఫైట్, జెర్మేనియం. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెటీరియల్స్ ఏమున్నాయంటే 3 types: కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్. కండక్టర్స్ అంటే కరెంట్ ఫ్లో జరిగేది, ఇన్సులేటర్ అంటే కరెంట్ ఫ్లో జరగనిది, సెమీ కండక్టర్ అంటే సమ్ టైమ్స్ అండ్ సమ్ టైమ్స్. సో ప్రజెంట్ నెక్స్ట్ నేను తొందరగా ఫినిష్ చేస్తున్నాను. ఇది చిన్న టాపిక్, ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం చాలా సార్లు. ఒకసారి యూట్యూబ్ లో వీడియో కూడా ఉన్నాయి, కావాలంటే దీని గురించి చూసుకోవచ్చు. సో మెటీరియల్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ద్వారా మనకి ఏమేమి వస్తున్నాయి? కరెంట్, వోల్టేజ్ అండ్ పవర్. ఈ 3 జనరేట్ అవుతాయి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరంటే ఇక్కడ కరెంట్. ఈ కరెంట్ గురించి ఎవరో పట్టించుకోరండి. ఓకే, అందరూ వోల్టేజ్ 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 అంటారు. ఓకేనా? మెయిన్ ఇంపార్టెంట్ ఎవరంటే ఇక్కడ కరెంట్ ఫ్లో. ఓకే, దాని గురించి ఇప్పుడు క్లియర్ గా మనం మాట్లాడుకుందాం. సో కరెంట్, వోల్టేజ్ అండ్ పవర్. సో కరెంట్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం జనరల్ గా? ఇది ఒక వైర్ లైక్ కండక్టర్, దీని మీద ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ ని ఏదైతే అనుకుంటున్నామో దీన్ని కరెంట్. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కరెంట్. ఓకే, మీ ఫ్లో జరుగుతుంది కదా, మీ మొబైల్ వెళ్ళినప్పుడు ప్రతి ఐసీ నుంచి బయటకు వెళ్తే కదండి కరెంట్ ఫ్లో జరుగుతుంది, కరెంట్ ఫ్లో. ఓకే, దిస్ ఇస్ కరెంట్ ఫ్లో. కరెంట్ ఎప్పుడు కూడా ఇండికేటింగ్ లెటర్ ఎవరండి? ఐ. కరెంట్ ఇండికేటింగ్ లెటర్ ఐ, డొనేటింగ్ లెటర్ ఐ, అండ్ వాల్యూస్ ఆంపియర్. ఓకేనా? కరెంట్ ఇండికేటింగ్ లెటర్ ఐ, వాల్యూస్ అన్ని కూడా ఏంటి? ఆంపియర్స్. దీనికి ఇక్కడ మెజరింగ్ యూనిట్స్ రాస్తున్నాం చూడండి. మెజరింగ్ యూనిట్స్, మెజరింగ్ యూనిట్స్ 1000 మిల్లీ ఆంపియర్, 1 ఆంపియర్. రాయచ్చండి, 1000 మిల్లీ ఆంపియర్స్ ని 1 ఆంపియర్. 1000 ఆంపియర్స్ 1 కిలో ఆంపియర్, 1 కిలో ఆంపియర్. సో వీటిని మెజరింగ్ యూనిట్స్ అండి. ఏం లేదు, మన గ్రాములు కేజీలో కౌంట్ చేసుకుంటాం కదా. సో జనరల్ గా మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏమన్నా టమాటోస్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు 1000 grams అని అడగం, 1 kg అంట. సో అదే విధంగా ఏంటంటే మెజరింగ్ యూనిట్స్ మిల్లీ యాంప్స్ ని యాంప్స్ లోకి, యాంప్స్ లో కిలో యాంప్స్ నుండి, కిలో యాంప్స్ నుంచి మెగా యాంప్స్ నుంచి, మెగా యాంప్స్ నుంచి గిగా యాంపియర్. అంటే కేబీ, ఎంబీ, జీబీ, కేబీ, ఎన్బీ అండ్ జీబీ. సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇది కరెంట్, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫ్లో ఆఫ్ electrons is called Kavya. Okay, that flow of electrons is called current. Current indicating letter I, values అనేది ఎంత వస్తానండి? ఆంపియర్స్. వాల్యూస్ అన్ని కూడా ఆంపియర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్. ఓకే, వోల్టేజ్ ఎవరు? ఈ కరెంట్ ఫ్లో మీద ఎలక్ట్రాన్స్ ఫ్లో జరుగుతుంది. ఈ కండక్టర్ మీద ఎలక్ట్రాన్స్ ఫ్లో జరిగినప్పుడు ఇవి బాటమ్ తో అవే కదలలేవు, దీనికి సమ్ ప్రెజర్. ఓకే, వెనకాల ఇచ్చే ప్రెజర్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ ఏమంటామంటే వోల్టేజ్. ఓకే, ఒకదానికి ఒకటి కదలాలంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలంటే దీనికి ఏం కావాలి? వెనకాల నుంచి పుష్ చేయాలి. ఆ ప్రెజర్ ఎవరంటే వోల్టేజ్. వోల్టేజ్ ఇండికేటింగ్ ఎవరంటే వి, వాల్యూస్ అనేది ఏంటో కొలుసుకోవాలంటే వోల్ట్స్.
V and volts. Same units, measured units. 1000 milli voltage. 1000 milli voltage, 1 voltage. 1000 voltage, 1 kilo voltage. So రాసుకోవచ్చండి. ఓకే, సో ఇలా మనం వోల్ట్ అండ్ కరెంట్ అంటే ఇక్కడ చూడండి, మీకు ఈ కరెంట్ ద ఫ్లో తగ్గింది అనుకోండి, ఏం తగ్గినట్టు? ప్రెజర్ తగ్గినట్టే. ఈ కరెంట్ ఫ్లో తగ్గితే ప్రెజర్ తగ్గినట్టే, అందుకే మీకు వోల్టేజ్ డౌన్ అయిపోతుంది. కరెంట్ ఫ్లో అంటే అది రెసిస్టెన్స్, దాన్ని మనం నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడుకుందాం. సో కరెంట్, వోల్టేజ్. నెక్స్ట్ వచ్చేసి పవర్. నెక్స్ట్ మనం మాట్లాడుతున్నది పవర్. పవర్ ఇండికేటింగ్ లెటర్ P, వాల్యూస్ అన్ని వాట్స్. అంటే ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎవరని చెప్పాం? కరెంట్ అన్నాం. దీనికి ఇచ్చే ప్రెజర్ టు వోల్టేజ్ అన్నాం. ప్రెజర్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్లు ఒకదానికి ఒకటి గుద్దుకుంటే ఈ రెండింటికి మధ్యలో వచ్చే వేడి ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే పవర్. పవర్ ఇండికేటింగ్ లెటర్ P, వాల్యూస్ అన్ని దేంట్లో కలుసుకోవాలి? వాట్స్. ఓకే, మీరు మీ ఛార్జింగ్ పవర్ ఎంత చెప్పుకున్నారు సార్? అందరూ ఛార్జింగ్ వాడుతున్నారు కదా, ఎంతవరకు వాడుతున్నారు? 5 వాట్. అది వోల్టేజ్ అది. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం ఛార్జింగ్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. అది మీరు 10 అవర్ ఛార్జర్ వాల్టేజ్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ ఏంటో లైక్ ఐడియా వచ్చింది సింపుల్ గా. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం టూల్స్ గురించి మాట్లాడదాం. ఒక 2 టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఖచ్చితంగా మీ దగ్గర మొబైల్ రిపేరింగ్ చేయాలంటే మీ దగ్గర ఉండవలసినవి. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మనం ఏమేమి గురించి మాట్లాడుకున్నాం? కరెంట్, రెండోది వోల్టేజ్, మూడోది పవర్. ఇంకో దాని గురించి మాట్లాడుకుందాం, రెసిస్టెన్స్. ఇంకోటి ఏంటి? ద రెసిస్టెన్స్. నేను దీన్ని కట్ చేస్తున్నా. వెరీ ఇంపార్టెంట్ ఎవరంటే ఈ మూడే. ఓకే, కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్. ఓకే, సో రెసిస్ట్ అంటే రెస్ట్రిక్ట్ అంటే ఏమవుతుందంటే ద ఫ్లో జరిగినప్పుడు దాన్ని ఆపుతుంది అనమాట. రైట్? ఓకే, రెసిస్టెన్సీ అంటే ఏంటంటే ఆపే గుణం. ఓకేనా? మన బాడీలో కొంత రెసిస్టెన్సీ పవర్ ఉంటుంది. మీకు ఎంత ఐరన్ లో, కాపర్ లో, గోల్డ్ లో కొడుతుందో షాక్ అంత ఈజీగా మన బాడీలో కొట్టదు, అంటే అంత స్పీడ్ గా. ఓకే, సో రెసిస్టెన్సీ. ఓకేనా? రెసిస్టెన్సీ అంటే ఏంటంటే ఆపే గుణం, ద కరెంట్ ఫ్లో. ఓకే, రెడ్యూస్ కరెంట్ ఫ్లో. సింపుల్ గా చెప్పాలంటే ఏమవుతుందంటే రెడ్యూస్ కరెంట్ ఫ్లో ఇస్ రెసిస్టెన్స్. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన వాటర్, మన ఇంట్లో ట్యాప్ రోజు ఓపెన్ చేస్తున్నారు కదా మీరు, ట్యాప్ మీ ఇంట్లో వాష్రూమ్ లో వాటర్. సో ఇక్కడ ఏంటంటే కరెంట్ ఎవరంటే వాటర్. అది ఎంత ఫోర్స్ తో వస్తుందో అది ప్రెషర్. ఓకేనా? మీరు ట్యాప్ తిప్పుతున్నారు కదా, అది రెసిస్టర్. దట్ మీన్స్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ ఎంత పెరిగితే అంత ఫోర్స్ ఏమో, అంత కరెంట్ ఫ్లో తగ్గుద్ది. కరెంట్ ఫ్లో తగ్గితే ఏమవుతుంది? ప్రెషర్ తగ్గుద్ది. రైట్? అర్థమైందా సార్? ఓకేనా? సింపుల్. కరెంట్ ఫ్లో వాటర్. ఓకేనా? ప్రెషర్ అనేది మనకి ఎంత ఫాస్ట్ గా వస్తుంది అనేది ప్రెషర్ వాటర్ దాంట్లో. అంటే మనం ఏదైతే ట్యాప్ తిప్పుతున్నారో పైన మీరు, అంటే స్పీడ్ గా కావాలా, ఫాస్ట్ గా కావాలని పెట్టుకుంటే ఎవరంటే రెసిస్టెన్స్. ఓకేనా? వీటి గురించి మనం క్లియర్ గా డెప్త్ గా తర్వాత నేర్చుకుందాం. ప్రెసెంట్ ఇది అయిపోయింది. నేను మల్టీమీటర్ గురించి మాట్లాడు. సో మల్టీమీటర్ లేకుంటే మొబైల్ రిపేర్ చేయగలుగుతామా? అదో ఛాన్సే లేదు. ఓకేనా? సో ఈ మల్టీమీటర్ లో ఇప్పుడు మనకి ఏ మోడ్స్ ఉన్నాయి? ఇప్పుడు వరకు మనం వాడింది ఒకటి, దీన్ని వాడితే వోల్టేజ్ మోడ్, రెండోది బజర్ మోడ్ ఆర్ కంటిన్యూటీ మోడ్. రైట్? బజర్ మోడ్ ఆర్ కంటిన్యూటీ మోడ్. మెయిన్ రోల్ ఇప్పుడు ప్లే చేసేది ఎవరంటే డయోడ్ మోడ్. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ ది డయోడ్ మోడ్. ఓకే, ఈ డయోడ్ మోడ్ లో మీరు లైన్ ఓపెన్ అయిందా లేదా చెప్పేస్తుంది, మీ లైన్ షార్ట్ ఉందా లేదా చెప్పేస్తుంది, మీ లైన్ ఓకే ఉందా లేదా చెప్తుంది. ఓకే అన్న మ్యూట్ లో పెట్టండి, అందరూ మ్యూట్ లో పెట్టండి. ఓకే, ఓపెన్ ఉందా చెప్తుంది, షార్ట్ ఉందా చెప్తుంది, ఓకే ఉందా చెప్తుంది, లీకేజ్ ఉందా కూడా చెప్తుంది. ఓకే, అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరంటే డయోడ్ మోడ్. ఓకేనా?
నెక్స్ట్ ఆల్రెడీ మనకు తెలిసింది రెసిస్టర్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఓమ్స్, ఓమ్స్ మోడ్, రైట్. సో వీటి గురించి ఒకసారి చూద్దాం, ఒకసారి అర్థమవుతుందా? ఇవన్నీ ఆల్రెడీ అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత క్లారిటీ వస్తుంది. డన్. ఓకే, సో మల్టీమీటర్ లో ఓమ్స్ మోడ్, వోల్టేజ్ మోడ్, బజర్ మోడ్, డయోడ్ మోడ్ మనం వాడే వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. సో నేను ఇక్కడ ఒక మల్టీమీటర్ గురించి చూపిస్తున్నా, కనిపిస్తుందండి. డన్. సో రైట్, ఇంకోటి. సో వీటి గురించి నేను ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మల్టీమీటర్ గురించి. ఓకే, సో ఫస్ట్ మీకు దీంట్లో ఏది ఎలా పెట్టాలో ప్రోబ్స్ గురించి మాట్లాడదాం. డన్. ఓకే, సో దీంట్లో ఏ మోడ్ కి ఎలా వాడాలి. సో నేను ఇక్కడ వేరే ఇప్పుడు వస్తుందా? సో ఇప్పుడు నేను దీంట్లో మెయిన్ గా వాడే మోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దీంట్లో ఇప్పుడు జనరల్ గా వోల్టేజ్ మోడ్ గురించి మాట్లాడు. వోల్టేజ్ మోడ్ లో ప్రోబ్స్, ఓకేనా? వీటిని ఏమంటామంటే మనం ప్రోబ్స్. డన్. ఏమేమి ఉంటాయండి మనకి? రైట్, రెడ్ అండ్ బ్లాక్ అండ్ రెడ్, వన్ రెడ్, వన్ వచ్చేసి బ్లాక్. ఓకేనా? వోల్టేజ్ మోడ్ లో ప్రోబ్స్ వచ్చేసి ఒకటి రెడ్, రెండోది వచ్చేసి బ్లాక్. సో మన సౌండ్స్ రైట్. సో ఇక్కడ చూడండి, రెడ్ ప్రోబ్, బ్లాక్ ప్రోబ్. నార్మల్ గా మీరు చెక్ చేసినప్పుడు వోల్టేజ్ మోడ్ లో రెడ్ ప్రోబ్ ఎక్కడ పెడతారండి? రెడ్ ప్రోబ్ చెకింగ్, బ్లాక్ ప్రోబ్ గ్రౌండ్. వెరీ గుడ్. ఓకే, ఏ మోడ్ ఇది? వోల్టేజ్ మోడ్. ఓకే, అంటే ఇప్పుడు రెండో మోడ్ గురించి మాట్లాడదాం. రెండో మోడ్ వచ్చేసి బజర్ మోడ్. బజర్ మోడ్ అంటే డైరెక్ట్ గా ఎలాగైనా పెట్టుకోవచ్చు కదా, యువర్ విష్. అవునండి, ఓకేనా? యువర్ విష్. ఓకే, సో బజర్ మోడ్ అనేది యువర్ విష్, మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు ప్రోబ్ సెట్టింగ్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది డయోడ్ మోడ్. ఇది నోట్ చేసుకున్నారా? ఓకే, రఫ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మాట్లాడుకునేది ఎవరంటే డయోడ్ మోడ్. డయోడ్ మోడ్ లో రెడ్ ప్రోబ్ గ్రౌండ్, బ్లాక్ ప్రోబ్ చెకింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? ఓకేనా? సో ఆపోజిట్ రెడ్ ప్రోబ్ ఎక్కడుంది? బ్లాక్ ప్రోబ్ చెకింగ్. నేను ఎప్పుడు మిమ్మల్ని డయోడ్ మోడ్ చెప్పమన్నా, మీరు ఎప్పుడైనా సరే, ఓకేనా, మీ బోర్డులో ఎప్పుడైనా మీరు ఏదైనా ప్రాబ్లం చెప్తే నేను డయోడ్ మోడ్ లో చెక్ చేయండి అనగానే మీరు ఏం చేయాలి? రెడ్ ప్రోబ్ ఎక్కడ పెట్టుకోవాలి? గ్రౌండ్. బ్లాక్ ప్రోబ్ చెకింగ్. నువ్వు ఎక్కడైతే చెక్ చేస్తున్నావో, కెపాసిటీ చెక్ చేస్తున్నావా, కాయిల్ చెక్ చేస్తున్నావా, లేదా డిస్ప్లే కనెక్టర్ చెక్ చేస్తున్నావా, లేదా ఐసీ మీద ఉన్న వాల్ చెక్ చేస్తున్నావా, ప్యాడ్ చెక్ చేస్తున్నావా, అదంతా మనం అక్కడ చూసుకోవాలి. క్లారిటీ వచ్చిందంటే రెడ్ అండ్ బ్లాక్ అండ్ డయోడ్ మోడ్. రైట్. సో ఒక్కసారి నేను ఇప్పుడు మీకు మల్టీమీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి, కెమెరా రోల్ చేస్తాను. క్లారిటీ ఉందా? క్లియర్? సో ఒకసారి నేను ఆన్లైన్ స్క్రీన్ లో చూపిస్తాను, దాని తర్వాత మీకు స్క్రీన్ షాట్ దాంట్లో షేర్ చేస్తాను. లైక్ సో ఇప్పుడు మీ దగ్గర మీ దాంట్లో ఒక మల్టీమీటర్ కనిపిస్తుంది చూడండి ఒకసారి స్క్రీన్ మీద. ఓకే, ఎస్ ఆర్ నో? డన్. సో నేనేమన్నా అంటే సార్, మనం మల్టీమీటర్ లో ఎప్పుడైనా సరే మీరు ఓమ్స్ మోడ్ లో కానీ బజర్ మోడ్ లో కానీ పెడితే మీ మల్టీమీటర్ ఏం చూపిస్తుందండి? 1 ఏం చూపిస్తుంది?
1. ఒకసారి మీ దగ్గర ఉన్న మల్టీమీటర్ ఒకసారి చూడండి. 1 డన్. 1 అని చూపిస్తుంది కదండి. కానీ ఇప్పుడు వచ్చే మల్టీమీటర్ లో మీరు తీసుకోవాల్సిన మల్టీమీటర్ 1 ఉన్నా పర్లేదండి, బట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఫాలో అవ్వాలంటే ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన మల్టీమీటర్ నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపించిన విధంగా ఉండాలి. ఓకే, స్క్రీన్ మీద చూపించిన విధంగా ఉండాలి. డన్. దీంట్లో చూడండి, నేను బజర్ మోడ్ పెడితే ఏమనుంది అంటే చూడండి, ఓఎల్ 01 కాదు, ఓఎల్ ఓపెన్ లైన్. ఓకేనండి, ఓపెన్ లైన్ అనొచ్చు, ఓవర్లోడ్ అనొచ్చు. ఓవర్లోడ్ ఎప్పుడు అనాలి, ఓపెన్ లైన్ ఎక్కడ అన్నా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. క్లియర్? అంటే మీరు ఇప్పుడు తీసుకున్న మల్టీమీటర్ ఈ విధంగా ఉండాలి. ఓకే, సో దీనికి దానికి డిఫరెన్స్ చెప్తాను, ఒకసారి చూడండి. ఒక్కసారి సో మీరు నార్మల్ గా వచ్చేసి మీ మల్టీమీటర్ లో చూసుకుంటే మనకి వోల్టేజ్ ఉంటుంది కదండి, డీసీ వోల్టేజ్. ఓకే, మనం ఇందాక వోల్టేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. దేని గురించి మాట్లాడుకున్నాం? వోల్టేజ్ ఇండికేటింగ్ లెటర్ ఎవరు? వోల్టేజ్ ఇండికేటింగ్ లెటర్ వి పక్కన ఇలా ఉంది అంటే ఇది ఏ కరెంట్? ఆల్టర్నేట్. వెయిట్ ఒకసారి. ఓకే, మా మ్యూట్ బాబు, నేను ఎన్నిసార్లు చెప్పలేను నాగేష్. ఓకే, ఇక్కడ చూడండి, వి దగ్గర ఈ సింబల్ వచ్చింది అంటే ఇదే కరెంట్ అంటే ఆల్టర్నేట్ కరెంట్, ఏసీ. ఓకే, అంటే మీరు ఈ సింబల్ వచ్చేసి ఆల్టర్నేట్ కరెంట్ ఇండికేటింగ్. దీన్ని మనం ఏ కరెంట్ అంటే ఏసీ కరెంట్ అంటే. ఓకే, ఏదైతే ఈ కరెంట్ వచ్చిందో దీన్ని ఏమన్నా మనం డిసి. ఈ విధంగా ఉండొచ్చు, లేదంటే ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇలా వచ్చిందంటే ఏమనుకుంటారు సార్ దీన్ని? డిసి. ఓకే, ఒకటి ఏసీ, రెండోది వచ్చేసి ఏంటి? డిసి. ఓకే, సో మీరు తీసుకున్న మల్టీమీటర్ లో, మీ దగ్గర ఉన్న మల్టీమీటర్ లో ఎలా ఉంటుంది అంటే ఏసీ వచ్చేసి 200, 600. అవునా? ఒకటి 200 ఉంటుంది, ఒకటి 600 ఉంటుంది. మీ ఇంట్లో చెక్ చేయాలంటే మీరు ఏ వోల్టేజ్ లో పెట్టి చెక్ చేస్తున్నారు? 600 లో పెడుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన మల్టీమీటర్ లో ఈ ప్రాబ్లం లేదు మీకు. డైరెక్ట్ గా మీరు డైరెక్ట్ గా చూడండి, ఇక్కడ ఏసీ ఇక్కడ ఇచ్చాడంటే వోల్టేజ్ కనిపిస్తుందా? ఎస్ సార్. డైరెక్ట్ గా ఈ వోల్టేజ్ లో పెట్టి చెక్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ 200 ని 600 ని స్విచ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈజీగా ఉందా లేదా దానికంటే ఇది అడ్వాన్స్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇది డిసి, డైరెక్ట్ వోల్టేజ్. ఓకే, మన డిసి, మన బ్యాటరీని చెక్ చేయాలంటే మనం అక్కడ 200 మిల్లీ వోల్టేజ్, 2 వోల్టేజ్, 20 వోల్టేజ్, 200 వోల్టేజ్ అని ఉంటుంది. అవునా అండి? సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఉంది అంటే దీన్ని మళ్ళీ మనం స్విచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక మోడల్లో లైటింగ్ సెక్షన్ లో 16 to 22 వోల్టేజ్ వస్తుంది. 22 వోల్టేజ్ వస్తే 20 వోల్టేజ్ చూపిస్తుందా? చూపిదు. దాన్ని మళ్ళీ మీరు ఏం చేయాలి? 200 కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు అదే ఇది ఉంటే డైరెక్ట్ గా ఆటోమేటిక్ కదా ఇది. మీరు దీంట్లో 200 ని చెక్ చేయొచ్చు, 20 ని చెక్ చేయొచ్చు, 12 ని చెక్ చేయొచ్చు, ఎంతైనా చెక్ చేసుకోవచ్చు. సో ఇది బెటర్ ఆప్షన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడ్, ఓమ్స్ మోడ్ అండ్ డయోడ్ మోడ్, బజర్ మోడ్. ఇక్కడ కనిపిస్తాయండి, 3 కనిపిస్తున్నాయా? ఓకే, సో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా ఒకసారి. రైట్. ఓకేనా? అక్కడ చూడండి, నేను పెట్టిన దగ్గర ఏముంది? ఇక్కడ ఓమ్స్ కనిపిస్తుంది. ఇంకేం కనిపిస్తున్నాయి ఓమ్స్ కాకుండా? బజర్ కనిపిస్తుంది, ఇంకా డయోడ్. ఓకేనా? సో పైన చూడండి, పైన ఏమని రాస్తుంది? అక్కడ పైన డిస్ప్లేలో ఓఎల్, దాని పక్కన ఒక్క నిమిషం ఇక్కడ ఇప్పుడు చూడండి. ఓకే, సో ఓఎల్ పక్కన కరెక్ట్ గా చూడాలి. ఓఎల్ పైన పర్ఫెక్ట్, కరెక్ట్ గా ఓమ్ సింబల్ కనిపిస్తుంది, మెగా ఓమ్స్. ఏది కనిపిస్తుంది? అది మెగా ఓమ్స్. నేను ఇక్కడ ఎల్లో బటన్ క్లిక్ చేస్తున్నా. ఏ బటన్ క్లిక్ చేస్తున్నా చూడండి, ఇక్కడ ఎల్లో.
ఓకే, ఏ మోడ్కి వచ్చింది? బజర్ మోడ్, పైన బజర్ రెడ్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు అలా స్విచ్ చేసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తుందండి మీకు. ఇప్పుడు నేను షిఫ్ట్ చేసినప్పుడు మీకు చూడండి, ఒకసారి నొక్కితే నాకు ఓమ్స్ మోడ్ వచ్చింది, ఒకసారి నొక్కితే నాకు బజర్ మోడ్ వచ్చింది, ఒకసారి నొక్కితే డయోడ్ మోడ్. అంటే డయోడ్ మోడ్ వేరే, బజర్ మోడ్ వేరే. మీరు ఓల్డ్ మోడల్లో రెండు కలిపి ఉంటాయి, కన్ఫ్యూజ్ లేదు. అర్థమైందా? ఓల్డ్ మోడల్లో రెండు కలిపి ఉంటాయి, కానీ ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఇది కావాలి. ఈ రెండింటికి వేరియేషన్ మీకు కావాల్సిందే, కాబట్టి మీరు లేటెస్ట్ మల్టీమీటర్ కి షిఫ్ట్ అవ్వాల్సిందే. క్లియర్? అర్థమవుతుందండి? ఏం తీసుకోవాలి, ఏది మంచిది అనేది నేను తర్వాత మీకు దాంట్లో లింక్స్ అవన్నీ పెడతాను నేను. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది, క్లియర్ గా ఉంది. అవునా? చాలా ఈజీ వే. మనం వాడిదే ఇవి కదా. ఓమ్స్ కనిపిస్తుందా, బజర్ కనిపిస్తుందా, అండ్ డయోడ్ మోడ్ కనిపిస్తుందా, అండ్ డీసీ వోల్టేజ్. అంతే కదా మీరు వాడేది. మొబైల్ షాప్ లో ఇవి కాకుండా ఇంకేం వాడారో చెప్పండి నాకు. అంతేనండి? ఓకేనా? సో ఇంకా దీంట్లో చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి. సో మనం వాడేది ఏసీ కూడా వాడం, మనం డీసీ వాడతాం, ఓమ్స్ వాడతాం, ఏంటి డయోడ్ వాడతాం, బజర్ మోడ్ వాడతాం. ఇవన్నీ ఏసీ కరెంట్లు, ఇవన్నీ మనం వాడం. నాన్ కనెక్టివ్ వోల్టేజ్ మనం గనుల్లో కనుక, కొండల్లో కనుక వెళ్ళి అక్కడ వైర్లలో చూసుకోవాలంటే ఇది వాడతాం. టెంపరేచర్ది, మైక్రో యాంపియర్స్, మిల్లీ యాంపియర్స్, ఫ్రీక్వెన్సీ చెక్ చేయాలంటే ఇక్కడ చెక్ చేస్తాం. సో ఇవన్నీ మనకు అవసరం లేదు ప్రజెంట్. ఇప్పుడు మనకి ఏది ఇంపార్టెంటో దాని గురించి మాట్లాడదాం. ఎప్పుడైతే మనం ఫ్రీగా ఉన్నామో అప్పుడు మిగతా వాటి గురించి, టాపిక్ గురించి మాట్లాడదాం. ఒక్కసారి రైట్. సో ఇప్పుడు అర్థమైందండి. సో ఇది మల్టీమీటర్. మీరు ఈ మల్టీమీటర్ కి ఖచ్చితంగా మీరు ఏమవ్వాలంటే షిఫ్ట్ అవ్వాల్సింది. రైట్. సో ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం కదా అసలు వోల్టేజ్, యాంపియర్ అండ్ టూల్. ఫస్ట్ టూల్ నోట్ చేసుకోండి, మల్టీమీటర్. మీరు షిఫ్ట్ అవ్వాల్సింది. ఫస్ట్ టూల్ మల్టీమీటర్. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్నా మీకు ఇప్పుడు డీసీ. ఓకేనా? ఖచ్చితంగా ఇప్పుడు మీ దగ్గర ఉందా డీసీ పవర్ సప్లై. అర్థమవుతుందండి? ఓకే, ఎనీ డీసీ పవర్ సప్లై పర్లేదు. ఎవరైతే ఉన్నదో వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎవరైతే లేరో వాళ్ళు నేను సజెస్ట్ చేసి తీసుకోండి. ఓకే, సో ఈ డీసీ పవర్ సప్లై వల్ల ఏం జరుగుతుంది ఒకసారి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ V ఉంది. ఏముందా? V అంటే వోల్టేజ్, A అంటే యాంపియర్. అర్థమైందా? సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ 4.2 వోల్టేజ్ సెట్ చేశాను. యాంపియర్ సెట్ చేశాను 2 యాంపియర్. ఒకవేళ నేను సెట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు కదా. సో సెట్ చేసుకోవచ్చు. యాంపియర్ పెంచుకోవాలంటే యాంపియర్ కూడా పెంచుకోవచ్చు. 3 యాంపియర్ డన్ ఆర్ ఆఫ్. సో వీటి గురించి నేను క్లియర్ గా ఒక వీడియో చేసి లింక్ పంపిస్తాను. ఓకే, సో దీనిలో M1 అంటే ఏంటి, M2 అంటే ఏంటి, M3 అంటే ఏంటి, M4 అంటే ఏంటి, మెమరీస్. ఓకేనా? ఇది ఓవర్ ప్రొడక్షన్, ఇది ఎప్పుడు అవుట్ అవుతుంది, ఎప్పుడు దీని వోల్టేజ్ బూస్టింగ్ ఎలా చేయొచ్చు, వీటి గురించి నేను కంప్లీట్ వీడియో పెడతాను. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ చేసినప్పుడు చూస్తే, ఎప్పుడైనా ఆన్ చేశారు ఎవరైనా దీంట్లో డీసీ పవర్ సప్లై ఆన్ చేసినప్పుడు ఇక్కడ మీరు చేసిన 4 వోల్టేజ్ ఐసీ తీసుకుని మిగతా ఐసీ ఆన్ చేసినప్పుడు దాని కరెంట్ ఫ్లో రిలీజ్ అయ్యి ఇక్కడ చూపిస్తా ఉంటుంది మీకు. అవునా? ఈ కరెంట్ ఫ్లో బట్టి ఏ సెక్షన్ లో ప్రాబ్లం ఉందో చెప్పొచ్చు మనం. ఓకే, ఆ కరెంట్ ఫ్లో ఎక్కడ ఆగిపోయిందో చూసి ఏ సెక్షన్ లో ప్రాబ్లం ఉందో అని చెప్పొచ్చు. అది హార్డ్వేర్ ప్రాబ్లమ్, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ చెప్పొచ్చు. ఓకే, అది షార్ట్ డెడ్ ఉందా, నార్మల్ డెడ్ ఉందా చెప్పొచ్చు. ఓకే, ఈ డీసీ వల్ల మనం బ్యాటరీ లేకుండా ఫోన్ ఆన్ చేయొచ్చు, బూస్టింగ్ చేయొచ్చు. ఓకేనా? దీన్ని షార్ట్ కిల్లర్ కింద మనం ఇప్పుడు ఇందాక ఈ వీడియోలో ఎవరైతే అడిగారో, అంటే కెపాసిటర్లు అన్ని షార్ట్ వస్తున్నాయి, ఏ కెపాసిటర్ షార్ట్ అయిందో తెలియట్లేదు అన్న వాళ్ళకి అది రోజుని ఎలా అప్లై చేయాలి, షార్ట్ కిల్లర్ కింద దీన్ని ఎలా వాడాలో నేను చెప్తాను. వచ్చిందండి? సో మనకు కావాల్సిన టాపిక్
డీసీ పవర్ సప్లై. మెయిన్ టూల్ మీకు కావాల్సిన టూల్ వచ్చేసి డీసీ. క్లియర్? ఓకే. నెక్స్ట్ యూఎస్బి ఛార్జింగ్. ఓకే, సో కనిపిస్తుందండి యూఎస్బి ఛార్జర్. ఓకేనా? సో స్కెమాటిక్ ఛార్జర్. ఓకే, దీని వల్ల చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో దీని వల్ల కూడా మనం చాలా వరకు ట్రబుల్ షూట్ చేయొచ్చు మొబైల్స్ లో. ఓకే, సో ఇవి కూడా కావాలి. సో ఇది ఈ రెండు టూల్స్ తీసుకోండి ప్రెసెంట్. అండ్ ఒక మల్టీమీటర్, స్కెమాటిక్ ఛార్జర్, యూఎస్బి ఛార్జర్. ఓకే, సో ఈ మూడు కావాలి. ఈ మూడింటి గురించి నేను ఒక వీడియో తీసి పంపిస్తుంది లింక్. మా మ్యూట్ చేసుకుని మాట్లాడు. ఓకే, రైట్, కనిపిస్తుందా అండి? సో ఈ మూడు టూల్స్ గురించి మనం ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రెసెంట్ ఏంటంటే నేను ఈ మూడింటిని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇక్కడ ఆంపియర్ వోల్టేజ్ ఉంది, కనిపిస్తుందండి వోల్టేజ్. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చెప్పండి. ఇక్కడ డిజిట్స్ 4 డిజిట్స్. ఓకే, సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2. అది 5 వోల్టేజ్ ఇన్. ఓకే, పక్కన 0.0A అని ఉంది కదా. ఓకే, క్లారిటీ వచ్చిందా?